నమస్తే వెల్కమ్ టు శ్వేతా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గంగుల లక్ష్మీ నరసమ్మ గారి ప్రథమ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. లక్ష్మీ నరసమ్మ సేవలు త్యాగాలు స్మరించుకుంటూ ఆత్మకు శాంతి కలగాలని పలువురి ప్రార్థనలు. కరీంనగర్ డైరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. 50 లక్షల లీటర్ల కెపాసిటీ గల కర్డ్ ప్లాంట్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభోత్సవం. డిసెంబర్ 1, 2, 3 తేదీలలో 3వ కిసాన్ మేళా. వ్యవసాయంలో మార్పులు, గ్రామీణ రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన మేళా. కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ తన మాతృమూర్తి గంగుల లక్ష్మీ నరసమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గంగుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసమ్మ గారి సేవలు, త్యాగాలు స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రైతుల పక్షపాతి మోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో కరీంనగర్ డైరీలో 1.50 లక్షల లీటర్ల కెపాసిటీ గల కర్డ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభోత్సవం చేయగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. 1.7 కోట్ల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ధన్ ధాన్య కృషి యోజన అమలు చేస్తున్నారు. అయితే కరీంనగర్ డైరీకి కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని చెప్పారు. కరీంనగర్ డైరీ ప్రొడక్ట్స్ని ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు యత్నిస్తున్నారని ఆరోపించారు. 1,00,000 మంది పాడి రైతులతో నడుస్తున్న సంస్థ కరీంనగర్ డైరీ అన్నారు. అనంతరం 90.70 కోట్ల నిధులతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట కరీంనగర్ డైరీ చైర్మన్ ఉన్నారు. పెరుగును మనం విక్రయించడం ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా గొప్పతనం. ఇదంతా కూడా దాదాపు 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నాం. 5,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. 1,00,000 మంది రైతులకు ప్రతిరోజు కూడా ఏదో వరకు వాళ్ళని సేకరించే అభివృద్ధి మనం ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నామంటే ఇది చాలా మామూలు విషయం కాదు. ఇవన్నీ గుర్తించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం పైరవులకు లొంగది, ఒత్తిడిని లొంగది. వాస్తవాన్ని గుర్తించి మాత్రమే ఇలా ప్రోత్సహించే ప్రయత్నం చేయడం ద్వారానే వాళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్నది. అలా రైతును రాజు చేయడం కాదు, రైతును రారాజు చేయడం లక్ష్యంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకే ఇటువంటి సంస్థలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 2021లోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్కు ఇలా అప్పుడు ఆర్థికంగా సహాయం చేసే ప్రయత్నం చేసింది. దాని ద్వారా 3 లక్షల లీటర్ల మిల్క్ ప్రాసెస్ యూనిట్ మనకు సహకరించాం. మనం ఈరోజు మళ్ళా దాదాపు 90.70 కోట్ల రూపాయలతో 90.70 కోట్ల రూపాయల యొక్క ఆర్థిక రుణంతో సహాయంతో ఈరోజు 1,50,000 లీటర్ల యొక్క ఆటోమేటిక్ కర్డ్ ప్లాంట్ యూనిట్ను కూడా ఇలా సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సహకారం చేసిందంటే ఇవాళ ఈ సంస్థ పట్ల నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల నివేదికలు ఉండి ఇలా రైతులను, యువతను, అన్ని రకాల ప్రజలను ప్రోత్సహిస్తున్న ఒక ఆలోచన ఉంది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ డైరీని ఈ విధంగా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది, అన్ని విధాలా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నది. వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరుపేదలకు ఆర్థిక సహాయం నేటితో 5వ నెలకు చేరింది. సంకష్టహార చతుర్థిని పురస్కరించుకొని సుమారు 25 మంది కుటుంబాలకు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ హాజరై ట్రస్ట్ సభ్యులతో పాటు దాతల ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, నేడు సంకష్టహార చతుర్థిని పురస్కరించుకొని వాసవి అమ్మవారి దేవాలయంలో గణపతి భగవానునికి ప్రత్యేక పూజలతో పాటు
ఫల పంచామృత అభిషేకము ఆలయ అర్చకులు ఫణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారని, అదేవిధంగా లబ్ధిదారులను ముఖ్యంగా మానసిక శారీరక దివ్యాంగులకు, నిరుపేద మహిళలకు చేయూత కోసం, విద్యార్థుల చదువు, వివిధ రకాల సమస్యలతో ఉన్నవారికి ఆర్థికంగా సహాయం అందించనున్నట్టు తెలిపారు. నేటి నుంచి చెక్కు రూపకంగా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని, అనంతరం సుమారు 1000 మందికి అన్న ప్రసాదం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్, కోశాధికారి బొల్లం శ్రీనివాస్, సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, ఆలయ కార్యదర్శులు తోడుపునూరి దశరథం, నార్ల శ్రీనివాస్, ఆర్యవైశ్య జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్, వాసవి ట్రస్టు ఆలయ డైరెక్టర్లు ఉన్నారు. మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు మరియు అర్చకుల చేత పూజా కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మరి వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి సంకష్టికి ప్రతి నెల 1,00,000 రూపాయల నగదును మరి లబ్ధిదారులకు వితరణ చేయడానికి అవసరమున్న నీడీ పీపుల్ను గుర్తించి మరి వారిని స్క్రూటినీ చేసి మరి వారికి వితరణ చేయడానికి సంకల్పించినాము. ఇది 5వ నెల. ఈ ప్రతి నెల 1,00,000 రూపాయల వితరణ కార్యక్రమం 5వ నెలకు చేరింది. ఈ 5వ నెల కూడా దాదాపు 22 మంది లబ్ధిదారులకు 1,00,000 రూపాయల నగదును వితరణ చేసే కార్యక్రమాన్ని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ దాదాపు 1000 మంది భక్తులకు మహాప్రసాద వితరణ, అన్నప్రసాద కార్యక్రమాన్ని దాదాపు గత 10 సంవత్సరాల నుంచి నిరాటంకంగా నిర్విఘ్నంగా ఆ గణపతి భగవాన్ ఆశీస్సులతోటి ప్రతి సంకష్టికి 1000 మంది భక్తులకు ఇక్కడ మహాప్రసాదాన్ని వితరణ చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం లోపల భక్తులు భోజన ప్రసాదాన్ని స్వీకరించడంతో పాటు మీరు కూడా వడ్డన కార్యక్రమం లోపల, సేవా కార్యక్రమం లోపల పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు ఒక వరం లాంటివని కేంద్రీయ వస్తు సేవా పన్నుల శాఖ కరీంనగర్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ కె బాలసైతయ్య అన్నారు. స్థానిక ఎల్ఐసి ఏజెంట్ల సంఘ భవనంలో వస్తు సేవల పన్ను అమలుకు సంబంధించి పన్ను చెల్లింపుదారులు, ఆడిటర్లు, వాణిజ్య వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తాయని, రిటైల్ ధరలు తగ్గి వినియోగం బలపడుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వస్తు సేవల పన్నుల్లో గణనీయమైన సంస్కరణలు తీసుకొచ్చిన విషయాన్ని బాలసైతయ్య గుర్తు చేశారు. గతంలో 5 స్లాబ్లుగా ఉన్న వస్తు సేవల పన్నులు ప్రస్తుతం 3 స్లాబ్లకు తగ్గిపోయాయని తెలిపారు. లగ్జరీ గూడ్స్ మినహా నిత్యావసరాలన్నీ 0.5-18% స్లాబ్లోకి వచ్చాయన్నారు. నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, సిమెంటు, వాహనాలు, ఆరోగ్యం, విద్య, చేతి వృత్తుల ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి, ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడానికి దోహదపడతాయన్నారు. ఈ సమావేశంలో కేంద్రీయ వస్తు సేవల పన్ను శాఖ పర్యవేక్షకులు పిఎస్ఎన్ బాబ్జీ, శిరీష, గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని శనివారం మార్కెట్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి మతిన్లు మాట్లాడుతూ, మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్లో గత 200 వారాల నుంచి ప్రతి శనివారం ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 2021 నుంచి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. 13 లక్షలతో సుమారు 50 లక్షల మందికి అన్నదానం చేశామన్నారు. మున్ముందు మరిన్ని సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఈ అన్నదానం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దానికి ఇప్పుడు 200 వీక్స్ కంప్లీట్ అయినందుకు అందరూ
అందరికీ నేను మా గ్రూప్ మెంబర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరు మెంబర్స్ తరఫున ఈ సహకారం మేము ఇక్కడ దాకా వచ్చినాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం ఇట్లనే కంటిన్యూ చేస్తామని నేను కోరుకుంటున్నాను. మా గ్రూప్ పెద్ద దిక్కు అంటే ఎంత అంటే ప్రతి వారము అన్న మాకు అందరికన్నా ముందు వచ్చి ఉండి అందరికీ ఎంటర్టైన్ చేసి దీనికి ఎట్లా డెవలప్ చేయాలి ఎట్లా చేయాలి అనుకున్నట్టు మా అన్న హరికుమార్ గౌడ్ గారు ఇవాళ మా మధ్యలో లేరు. అన్న గురించి మేము ఎంత చెప్పినా ఎంత ఆయన గురించి ఈ ట్రస్ట్ చేసిన సాయం చెప్పాలనో అది మేము చెప్పి మర్చిపోలేము అన్న గురించి. కానీ ఇప్పుడు తన కొడుకు కేశవ్ అండ్ వాళ్ళ తమ్ముడు మన చిన్న వీళ్ళు అన్న లేడు అన్నట్టు మాకు తెలియకుండానే వాళ్ళు వచ్చి మాకు సహకార్యం చేస్తున్నారు. మిగతా గ్రూప్ మెంబర్లకు అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము 2021లో స్టార్ట్ చేసినాము. ఏదో 5-10 చేద్దాం అనుకున్నాం, కానీ ఈ అందరూ ప్రోత్సహించి స్పాన్సర్లు సపోర్ట్ చేయబట్టి ఇంత దూరం వచ్చినాం. 200 కాదు 2000 వరకు కూడా నడిపించే ఓపుకున్నది. మాకు స్పాన్సర్లు దొరుకుతున్నారు. మన లోకల్ అని కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర దేశాల నుంచి స్పాన్సర్లు దొరుకుతున్నారు. ఇవి ఒక్క అన్నదానానికి 6500 తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 13 లక్షల కంట్రిబ్యూట్ చేసినాం. 45 నుంచి 50,000 మంది భోజనాలు చేశారు. వాళ్ళ ఆశీర్వాదాలు మాకు దొరికినాయి. ఇప్పటికే మీరు అందరూ సహకరిస్తే, మా గ్రూప్ మెంబర్లు కానీ మీరు అందరూ సహకరిస్తే 2000 వరకు మేము చేద్దామని మేము. యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ తెలంగాణ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ జిల్లా స్థాయి ఉద్యమకారుల దరఖాస్తుదారుల పౌరుల విస్తృత సదస్సును నిర్వహించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ కరీంనగర్ కె మహేశ్వర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం 2005 అమల్లో క్రమేణా నిర్లక్ష్యం వహించి ఈ యొక్క చట్టం అమలు చేయకుండా జిమ్మికులు చేస్తూ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పాలనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను ఏర్పాటు చేసినందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ తెలంగాణ మహిళా విభాగం సోమలక్ష్మి, రూరల్ తహసీల్దారు రాజేష్, అర్బన్ తహసీల్దారు నరేందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. దీనికి ముందు మన స్వాతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా గుర్తింపు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎన్నో త్యాగ ఫలితాలు చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది. అదేవిధంగా సమాచార హక్కు చట్టం రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చి సహోద్యమ కార్యకర్తలు కానీ, అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ప్రపోజ్ చేయడం ఒక మహిళ అరుణారాయ్ గారు, ఆమె భారతదేశంలో ఉన్నటువంటి 600-700 స్వచ్ఛంద సంస్థలని, అదేవిధంగా ఆమె తోటి ఎంప్లాయీస్ని, అదేవిధంగా అరుణారాయ్ గారు అందరూ పిలిపించుకొని భారతదేశంలో ఉన్నటువంటి మంచి మంచి మేధావర్గాన్ని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని ఆమె ఏం చెప్పింది, ప్రభుత్వము మనకు జవాబుదారీతనంగా పౌరులకు ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజల దగ్గర నుంచి వివిధ రకాలైనటువంటి పన్నులను వసూలు చేస్తుంది. ఆర్థరైటిస్ను నిర్లక్ష్యం చేస్తే నడవలేని స్థితికి చేరి ప్రమాదకరంగా మారుతుందని మెడికవర్ ఆర్థోపెడిక్స్ సర్జన్లు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాకేష్ అన్నారు. వరల్డ్ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని శనివారం మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. మోకాళ్ళు, తుంటి, భుజాలు, మణికట్టు వంటి కీళ్ల నొప్పులు ఆర్థరైటిస్ లక్షణాలన్నారు. వ్యాయామ లోపం, అధిక బరువు, ఒత్తిడి కారణంగా యువతలో కూడా ఆర్థరైటిస్ పెరుగుతున్నాయని అన్నారు. తొలి దశలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే కీళ్లు దెబ్బతినడం నియంత్రించవచ్చన్నారు. అయితే కీళ్ల నొప్పులు, వాపు, గట్టిపడడం వంటి లక్షణాలు 2 వారాలకు మించి కొనసాగితే వైద్యున్ని సంప్రదించాలన్నారు. తగిన బరువును కాపాడుకోవడం, ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుందని తెలిపారు. వ్యాధి ముదిరితే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకోవాలన్నారు. ఈ సర్జరీ పూర్తి సేఫ్గా ఉంటుందన్నారు. శస్త్రచికిత్స ద్వారా ఆర్థరైటిస్ రోగులు సాధారణ జీవితం గడపవచ్చని వెల్లడించారు.
మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ ఆర్థరైటిస్ డే యూజువల్లీ అక్టోబర్ 12th అంటే రేపు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే అవేర్నెస్ కోసం బేసిక్గా ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, మనం ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ప్రివెంట్ చేయడానికి వస్తుంది, ఒకవేళ మనకు ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్కి వెళ్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే సెలబ్రేట్ చేస్తాం. సో ఈ ఇయర్ 2025కి వరల్డ్ ఆర్థరైటిస్ డేకి థీమ్ వచ్చేసి అచీవ్ యువర్ డ్రీమ్స్. అంటే మీ డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేసుకోవాలి, అంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్లో ఉన్న గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి వస్తుంది. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఇది ఎవరికి వస్తుంది, అది రాకుండా ఏం చేయొచ్చు, ఒకవేళ వస్తే ఏం చేయాలి, వీటన్నిటికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఆర్థరైటిస్ డే మనం సెలబ్రేట్ చేస్తాము. సో బేసిక్గా ఆర్థరైటిస్ మేజర్గా చాలా టైప్స్ ఉన్నాయండి, బట్ మేజర్గా ఒక 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ ఒకటి ఉంటుంది, రెండోది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే యూజువల్గా కీళ్ళవాతం అంటారు. ఫస్ట్ ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒక పర్టికులర్గా ఒక 55-60 years ఉన్న వాళ్ళకి ఇన్ని ఇయర్స్ మోకాళ్ళ పైన యూజువల్గా ఎక్కువగా మోకాళ్ళలో ఇన్వాల్వ్ అవుతుంది ఏజ్ రిలేటెడ్ ఆస్టియోఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ అనేది యూజువల్గా ఇందాక సార్ చెప్పినట్టు ఏజ్ రిలేటెడ్గా ఉంటుంది. ఒక 60 అబోవ్ ఉన్న పేషెంట్స్లోనే మోస్ట్ కామన్గా చూస్తుంటాం, ఎస్పెషలీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇంకా రొమాటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఏదైతే వస్తుందో అది కొంచెం అర్లీ ఏజ్లో కూడా రావచ్చు, ఒక 45-50 ఆ ఏజ్లో కూడా రావచ్చు, కానీ వాళ్ళకి వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ట్రీట్మెంట్ వచ్చేసి స్టేజెస్ వైజ్ అకార్డింగ్ టు స్టేజెస్ ట్రీట్మెంట్ ఉంటుంది. అర్లీ స్టేజెస్లో ఉంది, స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉందంటే దానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయి, అంటే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, కౌంటర్ ప్రొడక్టివ్ ఏజెంట్స్, లేదంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వడం అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 అంటే ఈ ఎండ్ స్టేజ్కి ఏదైతే ఆర్థరైటిస్ వస్తుందో, ఎండ్ స్టేజ్ ఇంత అరుగుదడాలు వస్తుందో ఆ టైంలో మోకాల్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం చాలా బెటర్. చాలామందికి ఈ మోకాల్ మార్పిడి అంటే భయం ఉంటుంది, అంటే పెద్ద ఆపరేషన్ ఏమవుతుందో, లైఫ్కి రిస్క్ ఉంటుందేమో. కానీ ఈ ఆపరేషన్ ఆల్మోస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు అయింది. మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగిరి మండలంలో నిర్మాణమవుతున్న మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంచిర్యాల వరంగల్ గ్రీన్ఫీల్డ్ 4 వరుసల జాతీయ రహదారి నిర్మాణం సంబంధించి రామగిరి మండలం ఆదివారంపేట, బేగంపేట గ్రామాలలో CNG వరకు పూర్తి కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రామగిరి మండలంలోని 2 గ్రామాలలో రోడ్డు నిర్మాణంలో భాగంగా మట్టి నిర్మాణ పని ప్రారంభమైందని, దీనిని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగిరి తహసీల్దార్ సుమన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 29వ మహాసభలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో చేపట్టిన సభకు యూనియన్ జోనల్ ప్రధాన కార్యదర్శి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్కు చెందిన యూనియన్ నాయకులు, ఉద్యోగులు సుమారు 200 మంది పాల్గొన్నారు. LIC ఎన్నో మైలురాళ్లు అధిగమించి ఉద్యోగుల హక్కులు సాధించిందని ఆయన గుర్తు చేశారు. 2004 నుంచి సర్వీస్ ట్యాక్స్, GSTలకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ఫలితంగా ఇన్సూరెన్స్ ప్రీమియంపై GSTని ఎత్తివేస్తారని తెలిపారు. ఈ పోరాటాల ఫలితంగానే అతి త్వరలో LICలో అసిస్టెంట్ల నియామకం జరగబోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్తో పాటు యూనియన్ డివిజన్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి వామన్ రావు, సీనియర్ డివిజనల్ మేనేజర్ శివనాగప్రసాద్, జోనల్ సంయుక్త కార్యదర్శి తిరుపతయ్య, శ్రీనివాసన్, సోమశేఖర్, రవీందర్, కమలాకర్, బుచ్చయ్య, ముకుందరెడ్డి, రమేష్, లక్ష్మీకాంతం, సూర్యకళ, బసవేశ్వర్,
అనుపమ, శ్రీలత, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కల ప్రకారమే 83 కోట్ల మంది ప్రజలు గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ రేషన్ మీద బతుకుతున్న పరిస్థితి ఈ రోజున ఉంటే, గవర్నమెంట్ లెక్కలే, మనం ఇస్తున్న లెక్కలు కాదు. ప్రభుత్వం చెప్తోంది మనం ఎకానమీగా ప్రపంచంలోనే 4వ స్థానంలోకి వచ్చేసాము. ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి భయంకరంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున మనం ఉంటాము. ఒక 1% ఆఫ్ ది పాపులేషన్ చేతుల్లో దేశంలోని 40% సంపద అనేటువంటిది పోగుపడి ఉంది. కింద ఉన్నటువంటి 50% దగ్గర కేవలం 3% సంపద అనేటువంటి ఒక పరిస్థితి ఈ రోజున దేశంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో మన ఆర్థిక వ్యవస్థని నెట్టి దీన్ని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రకరకాల ప్రయోగాలతో, రకరకాల స్లోగన్లతో ప్రజల్ని మధ్యం పెట్టి కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నవనిర్మాణ కిసాన్ జాగరణ్ ఫౌండేషన్ సంయుక్తంగా కరీంనగర్లో 3వ కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ జాగరణ అధ్యక్షుడు సుగుణాకర్ రావు మాట్లాడుతూ 2022-23 నుంచి కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికులు గ్రామీణ రైతులు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాల కిసాన్ మేళాగా గుర్తించబడిందన్నారు. దానివల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చామన్నారు. డ్రోన్ ద్వారా రైతులలో కొంత మార్పులు తీసుకొచ్చారు. ఈసారి వ్యవసాయ రంగంలో రోబో వ్యవస్థను తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి 5 జిల్లాల్లో రైతులు, గ్రామీణ రైతులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా వ్యవసాయ ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి రైతులలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నామన్నారు. ఈ అధిక ఉత్పత్తి సీడ్స్ పండించడం, మార్కెటింగ్ విధానంలో మార్పులు తీసుకురానున్నామన్నారు. ఈసారి ఆయిల్ ఫామ్, కూరగాయల సాగును పెంచేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎక్కువ లాభాలను రైతులు గడించేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. 12 రకాల ఎక్స్పోర్టులచే అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరి భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేయనున్నామన్నారు. కుటీర పరిశ్రమలు, రైతులలో ప్రమాణాలు పెంచాలని నిర్ణయించుకున్నామన్నారు. డిసెంబరు 1, 2, 3 అంబేద్కర్ స్టేడియంలో ప్రదర్శనశాల నిర్వహించనున్నామన్నారు. నవనిర్మాణ్ ఫౌండేషన్ నుంచి రాంబాబు పొన్నాల మాట్లాడుతూ కరీంనగర్లో 3వ కిసాన్ మేళా కార్యక్రమం రైతులను ఎంతో అవగాహన కల్పించడంతో పాటు మరింత ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మీ అందరి సహకారంతో ముఖ్యంగా రైతాంగం యొక్క అధిక సంఖ్యలో పాల్గొనడం మూలంగా తెలంగాణలోనే అత్యధిక రైతులు, గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాలగా మన కిసాన్ గ్రామీణ మేళా 2022-2023లో ఆ విధంగా గుర్తింపబడ్డది. ఇది మేమేదో నిర్వాహకులం గుర్తించిన విషయం కాదు. ఎవరైతే స్టాల్స్ ఇన్స్టాల్ చేశారో, మాకు స్పాన్సర్స్ చేశారో, అందులో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే, మేము హైదరాబాద్లో చూసాం, ఖమ్మంలో చూసాం, మిర్యాలగూడలో చూసాం, ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతులు, గ్రామీణ ప్రజలు సందర్శించిన వ్యవసాయ ప్రదర్శనశాల లేదు అనేది వాళ్ళ అభిప్రాయం. అది మీ అందరి సహకారంతో ముఖ్యంగా గ్రామీణ ప్రజలు, రైతాంగం యొక్క అందులో పాల్గొనడం, వారి సహకారంతో అది విజయవంతమైంది. దానివల్ల ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చాం మన వ్యవసాయ ప్రదర్శనశాలలో. మీకు తెలుసు, టెక్నాలజీకి మనం చాలా దూరంగా ఉన్నారు మన రైతులు. కానీ మేము మా వ్యవసాయ ప్రదర్శనశాల తర్వాత ఒక 2 విషయాలలో మార్పు వచ్చిందనేది అందులో ప్రదర్శనలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు చెప్పారు. ఇది 3వ మేళా. డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో అంబేద్కర్ స్టేడియంలో ఈ మేళాను నిర్వహిస్తున్నాము. ఈ మేళాలో సుగుణాకర్ గారు చెప్పేటట్లు అన్ని రకాల ఎగ్జిబిటర్స్ ఈ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. రైతులకి నూతన టెక్నాలజీ, సాంకేతికత మీద విశేషమైనటువంటి అవగాహన కల్పించేందుకు ఈ మేళాన్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా నుండి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా వరకు తెలంగాణ రోజురోజుకి మారుతూ వస్తుంది కనుక రైతులు దీని పట్ల అవగాహన తెలుసుకోవడం ఎంతైనా ఆవశ్యకత ఉంది. సో ప్రతి ఒక్క రైతు
కి అవసరమైనటువంటి కిసాన్ గ్రామీణ మేళాకి మీరందరూ రైతు వద్దకు చేరే విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తారని, ఈ కిసాన్ గ్రామీణ మేళాకి మీరందరూ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా అందిస్తున్నాను. కరీంనగర్లో సన్షైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కిడ్నీ బాధితులకు సన్షైన్ హాస్పిటల్లో ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. సురేష్ కుమార్, సన్షైన్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్లు ఆకుల శైలజ, మహేష్ తదితరులు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మొదటి 100 మంది నిరుపేదలకు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వారిని ఉచితంగా చికిత్స చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం నుంచి రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు. ఎటువంటి డబ్బులు లేకుండా వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్లకు ఒక స్టేజ్ వరకు మాత్రం మనం మందులతోటి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. ఆ స్టేజ్ దాటినాక ఖచ్చితంగా డయాలసిస్ అంటే కిడ్నీ శుద్ధి చేయాలి. కిడ్నీ శుద్ధి చేయడం అనేది ఏంటంటే కష్టమైన పని. మనకి ఏ హాస్పిటల్లో దొరుకుతుందో తెలియదు. మన హాస్పిటల్ పోయినాక కూడా ఎంత డబ్బులు తీసుకుంటారా ఏందా అని ఒక భయం మనందరికీ ఉన్నది. మనము ఈ కిడ్నీ బాధితులందరినీ దృష్టిలో పెట్టుకొని కరీంనగర్ సన్షైన్ హాస్పిటల్లో ఒక పేదవారికి, బిలో పావర్టీ లైన్ ఉన్నవారికి, వైట్ రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా మొదటి 100 మందికి ఎటువంటి డబ్బు ఖర్చు లేకుండా, అంటే మందులు కానివ్వండి, హాస్పిటల్లో ఉండే బెడ్ ఛార్జ్ కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, పూర్తిగా మనము ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఈ మండే నుండి మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిగా మా యొక్క సేవల్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. కనుక మీరందరూ వచ్చి సేవలు వినియోగించుకోవాలి. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ఏం మొహం పెట్టుకొని బాకీ కార్డు పేరిట ప్రజలను మరోసారి దగా చేస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు క్షమాపణలు చెప్పే బాకీ తీర్చుకోవాలని నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. గత కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారని అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్కు తెలంగాణ ప్రజలు మరోసారి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ పరిధిలోని పెసరపల్లె మూలమలుపు వద్ద శుక్రవారం రాత్రి సమయంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి దగ్ధమైంది. 3 యువకులు కారులో జనగామ నుంచి కొండగట్టుకు వెళ్తూ పెసరపల్లె ఇండ్ల సమీపంలోని మూలమలుపు వద్ద అతి వేగంతో రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో నుంచి పొగలు రావడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే కారు డోర్లను పగలగొట్టి 3 యువకులను బయటకు తీశారు. దీంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజన్కు ఫోన్ చేసి దగ్ధమవుతున్న కారును చల్లార్చారు. ఈ ఘటనలో కారు పూర్తి స్థాయిలో దగ్ధమైంది. కారు ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నేను అటు వెళ్ళిపోయాను కదా, ఇక వాళ్ళు అయిపోయింది. శ్వేతా న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గంగుల లక్ష్మీ నరసింహ గారి ప్రథమ వర్ధంతి వేడుకలు నివాళులర్పించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. లక్ష్మీ నరసింహ సేవలు త్యాగాలు స్మరించుకుంటూ ఆత్మకు శాంతి కలగాలని పలువురి ప్రార్థనలు. కరీంనగర్ డైరీని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. 50 లక్షల లీటర్ల కెపాసిటీ గల కార్డు ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ ప్రారంభోత్సవం. డిసెంబర్ 1, 2, 3 తేదీలలో 3వ కిసాన్ మేళా. వ్యవసాయంలో మార్పులు, గ్రామీణ రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన మేళా. ఇవి ఇప్పటివరకున్న శ్వేతా న్యూస్. నమస్తే.